రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజులుగా క్రితం భారీ వర్షాలు దంచుకొట్టిన సంగతి తెలిసిందే. వాగులు, వంగలు పొంగిపొర్లడంతో పాటుగా జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఇక వర్షాలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలో 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా గుర్తించగా దాదాపు 10,000 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గత వారం 10 రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు షురూ కానున్నట్లు చెప్పారు. రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 2 రోజుల పాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సెప్టెంబర్ 20న ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక సెప్టెంబర్ 21న జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలకు మాత్రం అవకాశం లేదన్నారు. హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందని, సాయంత్రం తర్వాత వాన పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు. ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇది తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారుతుందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పశ్చిమ గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.